నెల్లూరు జిల్లా కావలి మండలం రుద్రకోటలో అక్రమ లేఅవుట్లపై అధికారులు కొరడా జులిపించారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన ప్రధాన అనుచరుడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ కావలి మండలం రుద్రకోట గ్రామ జాతీయ రహదారిని ఆనుకుని 17 ఎకరాలలో లేఅవుట్లు వేశారు. లేఅవుట్లో పంట కాలువలు మరియు ప్రభుత్వ భూమి 2 ఎకరాల మేర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో ఇక్కడ ఆర్డీఓగా పనిచేసిన సీనా నాయక్, తహసీల్దార్గా పనిచేసిన మాధవరెడ్డి ఈ భూమి ఆక్రమణలకు సహకరించినట్లుగా ఆరోపణలున్నాయి. ప్రసాద్ వేసిన అక్రమ లేఅవుట్లపై ఎంపీడీఓ శ్రీదేవి మరియు అధికారుల బృందం జేసీబీ సహాయంతో ఆక్రమణలకు తొలగింపు చేపట్టారు. గ్రామ పంచాయతీలో నెల్లూరుకు వెళ్ళే రోడ్లో ఒక అనాథరైజ్డ్ లేఅవుట్ దగ్గర ఉన్నాం మనం. ఈ సర్వే నెంబర్ మీకు ఒకసారి చెప్తాను వినండి. 397. ఇందులో 156 అంటే 1 ఎకరం 56 సెంట్లు లెంత్ ఉంది అది అక్కడ. అలాగే 398 సర్వే నెంబర్లో 5 ఎకరాల 5 సెంట్లు ఇది ఈ లేఅవుట్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇందులో మాకు కాలువ పోతుందండి అటు సైడు. అది ఆర్ఎస్ఆర్ ప్రకారము బంకుకోరం బొగ్గ ఉంది. అది వచ్చేసి 392లో 2.42 సెంట్స్ ఉంది. అంటే 2 ఎకరాల 42 సెంట్లు ఉంది. ఇది కూడా కొంత భాగం ఈ లేఅవుట్లో కలుపుకొని ఉన్నారండి. ఈరోజు ఈ లేఅవుట్ని మనం గమనిస్తే ఎలాంటి అనుమతులు లేవు. కన్వర్షన్ కూడా ఒక 55 సెంట్లకు మాత్రం కన్వర్షన్ తీసుకొని ఉన్నారు. అలాగే 1 ఎకరానికి కన్వర్షన్కి అప్లై చేస్తున్నారు. అది కూడా ఇంకా తీసుకొని పూర్తి అవ్వలేదండి తీసుకోవడం. అంటే దాదాపు ఒకవేళ ఎకరానికి కన్వర్షన్ కూడా పూర్తయితే 1 ఎకరం 55 సెంట్లకు మాత్రం వాళ్ళు కన్వర్షన్ తీసుకున్నట్టు. అంటే సాగు భూమిని మిగతా హౌస్ హోల్డ్ భూమిగా మార్చుకోవడానికి కన్వర్షన్కి ఇది. మిగతా భూమి అంతా కూడా దాదాపుగా 4 ఎకరాల చిల్లర ఈరోజు కన్వర్షన్ అయ్యి ఉండలేదు. కానీ ఇక్కడ చూస్తే మీరు చూశారు కదా, రుద్రకోట గ్రామ పంచాయతీలో నెల్లూరుకు వెళ్ళే రోడ్లో ఒక అనాథరైజ్డ్ లేఅవుట్ దగ్గర ఉన్నాం మనం. ఈ సర్వే నెంబర్ మీకు ఒకసారి చెప్తాను వినండి. 397. ఇందులో 156 అంటే 1 ఎకరం